హలో గాయ్స్, ఎలా ఉన్నారు? నేను మీ గణేష్ ఎల్లా. ఈరోజు అయితే ఒక స్పెషల్ డే అండి. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా మేము ఒక వ్లాగ్ చేయబోతున్నాం. ఆ వ్లాగ్ ఏంటనేది మేము చెప్పే కన్నా మీకు చూపిస్తే నీట్గా అర్థం అవుతుంది. సో ఇంకెందుకు వెయిట్, వెళ్ళిపోదాం పదండి. మన విజయనగరం రైల్వే స్టేషన్ నుంచి 9 కిలోమీటర్ దూరంలో ఒక అద్భుతమైన కట్టడం ఉంది. అదేంటో మీకు తెలుసా? ఈ వీడియోని అయితే చివరి వరకు చూసేయండి. ఆ అద్భుతమైన కట్టడాన్ని దగ్గరికి అయితే మేము తీసుకెళ్తాం. ఆ అద్భుతమైన కట్టడాన్ని దగ్గరికి మీరు వెళ్ళాలంటే జస్ట్ ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడండి. ఆ ప్లేస్ అనేది ఎక్కడో మీకు తెలుస్తుంది అనమాట. ఆ ప్లేస్ ఏదో మీరు చూసారు కదా, ఆ ప్లేస్కి అయితే ఇప్పుడు నేను లోపలికి వెళ్ళబోతున్నాం. సో ఈరోజు శ్రీరామనవమి కాబట్టి కొద్దిగా భక్తుల రద్దీ ఎక్కువ ఉండబోతుంది. చూద్దాం, టికెట్లు దొరుకుతాయి లేదా నాకే తెలియదు. సో దొరికితే మన అదృష్టం అనుకుందాం. లోపల మీకు మొత్తం ఈ టెంపుల్ ఎందుకు కట్టారు, ఈ టెంపుల్ యొక్క హిస్టరీ అనేది మొత్తం నేను చెప్తాను. టైం 6 అయింది. ఈ సాయంత్రం పూటే ఎందుకు ఈ టెంపుల్ అనేది బాగుంటుందో అనేది మీకు అర్థమవుతుంది వీడియో చూడగానే. సో నేనైతే ఏంది బయటికి చెప్పకూడదు అనుకుంటున్నాను. సో అక్కడికి వెళ్ళి మీకు విజువల్గా చూపిస్తాను. డెఫినెట్గా మీరు థ్రిల్ అవుతారు. చూసి కూడా అబ్బా మంచి ప్లేస్కి వచ్చా, మంచి ఎక్స్పీరియన్స్ కూడా ఫీల్ అవుతారు అనమాట మీరు కూడా. సో నేనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా నీట్గా చూడండి. ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోదాం పదండి. మేము వ్లాగ్ చేయడానికి వచ్చేసాం కానీ ఇంతమంది జనం ఉంటారని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. టికెట్స్ దొరుకుతాయా లేదనే విషయం పక్కన పెడితే ఇంతమంది జనంతో మనం వీడియో అనేది క్లారిటీగా చేయగలమా లేదనేది మాకు చిన్న టెన్షన్ అయితే ఉందన్నమాట. టెన్షన్ అయితే ఉంది కానీ ఏదైతే జరిగిందిలే అనుకుని మేమైతే ముందుకు వెళ్ళిపోయాం. మీకు బయట నేను ఒక విషయం చెప్పాను ఏంటంటే, ఈరోజు శ్రీరామనవమి కదా, టికెట్లు దొరుకుతాయి లేదో అని కొద్ది డౌట్ ఉందని చెప్పాను కదా. ఒకసారి నా బ్యాక్ సైడ్ చూడండి ఎంతమంది భక్తులు ఉన్నారు. బాబు కెమెరా ఒకసారి చూపించేలాగా. ఇప్పుడైతే చూసారు కదా ఎంత ఎక్కువ మంది ఉన్నారు. కాకపోతే టికెట్లు తీసేసరికి కొద్దిగా టైం అవుతాయేమో అనుకుంటున్నాను. ఏం పర్లేదు, మీకోసం నేనైతే టికెట్లు తీసి ఎంత టైం అయినా పర్లేదు, నేనైతే వెయిట్ చేస్తాను టికెట్ కౌంటర్ దగ్గర. మీకోసం మొత్తం లైవ్లో చూపిస్తాను. ఈరోజు శ్రీరామనవమి కదా, ఈ టెంపుల్ ఎలా ఉంటుందో, ఈ లైటింగ్లో ఎలా ఉంటుందో మీకైతే నేను విజువల్గా నేనైతే చూపిస్తాను. సో ఎవరు మిస్ అవ్వద్దు ఈ వీడియోని, ఫస్ట్ స్కిప్ కూడా చేయొద్దు. ఫైనల్లీ వి గాట్ ద టికెట్స్. ఎంతో కష్టపడి లైన్లో ఎంతైనా పర్లేదు మా ఆడియన్స్కి అయితే ఈ విజువల్ చూపించాలని నేనైతే ఈ టికెట్స్ అనేవి తీసుకున్నాను. సో నాతో పాటు మీరు ఈ విజువల్ వండర్లో పార్టిసిపేట్ చేయండి. మీకు ప్రతిదీ పిన్ టు పిన్ చూపిస్తాను. ఈ ఆలయంలో ఉన్న ప్రత్యేకత ఏంటో మీకు కళ్ళగట్టుగా వీడియో తీసి ఇందులో ఎక్స్ప్లెనేషన్ కూడా నేను చేస్తానన్నమాట. ఇప్పుడైతే మనం జై శ్రీరామ్ అనుకుంటూ ముందుకైతే సాగిపోతున్నాం అనమాట. క్రౌడ్ అయితే ఎక్కువ ఉంది కదా, కొద్దిగా వీడియోకి ఇబ్బంది ఏం అవ్వకూడదని ఆ దేవుని అయితే కోరుకుందాం. ఈ రామనారాయణ గురించి మొత్తం నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని అయితే ఎవ్వరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయాలి. మరి దేవుడి దయతో మనం అయితే లోపలికి ఎంట్రీ అయిపోయాం. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా టెంపుల్ అయితే అస్సలు ఖాళీ లేదు. ఈరోజు హై ఫీస్ట్గా ఉంది ఈరోజు. సో మన ఎంట్రన్స్లోనే మన గణపతి బప్ప అంటే వినాయకుడు మనకు దర్శనం వస్తున్నాడు. ఈ రామనారాయణలో మెయిన్ అట్రాక్షన్, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఇతనే. చూసేయండి ఒకసారి. సో నారాజ దైవమైన వినాయకుడిని మీరు దర్శించుకున్నారు కాబట్టి మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. సో పదండి. సో నేను నైట్ టైమే ఎందుకు ప్రిఫర్ చేశానంటే ఈ టెంపుల్ని నైట్ టైంలో ఉన్న లుక్ మీరు ఎప్పుడు చూసుంటారు నాకు తెలిసి ఏ వీడియోలో కూడా. ఈ టెంపుల్ నైట్ వ్యూలో చూసి టెంపుల్ ఇంత అందంగా ఇంత బ్యూటిఫుల్గా కట్టడానికి గల మెయిన్ కారణం ఇవ్వండి. నా వెనకతలు ఉన్నారు కదా, అతనే శ్రీ నారాయణ నరసింహం గారు. సో ఇప్పుడైతే మనం స్టెప్స్ ఎక్కిపోతున్నాం. స్టెప్స్ పైన మీకు మిగతాది హిస్టరీ అంతా చెప్తాను. సో రండి. నేను పైకి వెళ్తున్నాను కదా, ఇక్కడ మెట్లు పక్క నుంచి కింద లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్లో ఫౌంటైన్స్ ఉంటాయి అనమాట. ఆ ఫౌంటైన్స్ ఏంటంటే సరస్వతి దేవిది అండ్ లక్ష్మీదేవిది ఉంటాయి. ఆ ఫౌంటైన్స్ పక్కన సుదర్శన చక్రం కూడా ఉంటుంది. నైట్ టైం చాలా వ్యూ బాగుంటుందండి. ఇప్పుడైతే మనం ఈ టెంపుల్ యొక్క స్ట్రక్చర్ అనేది ఎలా డిజైన్ చేయబడింది అనేది బ్లూ ప్రింట్ మీకు చూపించడం జరుగుతుంది. సో కెమెరామ్యాన్ అలా ముందుకు రా. ఈ టెంపుల్ యొక్క బ్లూ ప్రింట్ అయితే మీరు ఇప్పుడు చూడడం జరిగింది కదా. ఈ బ్లూ ప్రింట్ లో కన్స్ట్రక్షన్ చూసారు కదా. టెంపుల్ యొక్క స్ట్రక్చర్ అనేది రాముడు తన బాణాన్ని విల్లులో ఎక్కుపెట్టినట్టు ఉంటుంది అనమాట. నాకు తెలిసి ఇండియాలోనే ఇటువంటి టైప్ ఆఫ్ టెంపుల్ అయితే మా విజయనగరంలో ఉండడం మేము చేసుకున్న గర్వకారణం అనమాట. అయితే మనం ఈ టెంపుల్ కోసం తెలుసుకోవాలనుకున్న ఇంకో పాయింట్ ఏంటంటే, ఈ టెంపుల్ అనేది మొత్తం 15 acres లో ఉంటుంది. ఇందులో ఒక మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే ఆంజనేయ స్వామి అనమాట.
సో ఆంజనేయ స్వామి విగ్రహం అనేది 60 feet అనమాట. ఇంకో మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే మన వాల్మీకి రామాయణంలో 72 partsగా డివైడ్ చేసి అక్కడైతే ఈ రామబాణం స్ట్రక్చర్లో ఉంది కదా, ప్రతిదీ 72 భాగాల్లో ఏవేవి ఉన్నాయో రామాయణం మొత్తం మనకి చిత్రీకరణలో చూపించడం జరుగుతుంది అనమాట. అది అందులో ఇంకో మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే ఇక్కడ తెలుగు, ఇంగ్లీష్, హిందీ 3 లాంగ్వేజెస్లో మనకి ఈ స్టోరీ అర్థం కావాలని ఇక్కడైతే ఏర్పాటు చేశారనమాట వీళ్ళు. సో అది కూడా మీకు చూపిస్తాను. నేనైతే మ్యాక్సిమం ఆ 72 పార్ట్స్ అనేవి మీకు చూపించడం జరుగుతుంది అనమాట. సో కొద్ది కష్టతరంగా పని అనమాట ఇది. మీకు మ్యాక్సిమం చూపించడం నేను ఎఫర్ట్ పెడతాను, ఎందుకంటే భక్తులు రద్దీ కూడా ఎక్కువ ఉంది కాబట్టి మ్యాక్సిమం నేను ఎఫర్ట్ పెడతాను మీకు చూపించడానికి. సో పదండి వెళ్దాం. మీరు టెంపుల్ అయితే చూస్తున్నారు కదా, లైటింగ్తో ఎంత వెలిగిపోతుందో. అదే మీరు డే టైం వచ్చారనుకోండి, ఈ లైటింగ్ అనేది ఏముండదు, ఏదో జస్ట్ చూసి వెళ్ళిపోవాలన్నట్టు ఉంటుందన్నమాట. సో మ్యాక్సిమం మీరు ఎఫర్ట్స్ పెట్టండి నైట్ టైం రావడానికి. నైట్ వ్యూ అనేది చాలా బాగుంటుంది. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎంతమంది రామనారాయణ అనేది నైట్ టైంలో చూసారో వాళ్ళు అయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడైతే మీకు 72 parts అనేవి రామాయణం అని చెప్పాను కదా, సో ఎంట్రన్స్ అయితే అదే. సో ఎంట్రీ ఇచ్చే ముందు నాకు చిన్న డౌట్ ఏంటంటే లోపల ఫోన్ అనేది ఎలా చేస్తున్నారో లేదో నాకే తెలియదు. సో చేస్తే మన అదృష్టం అనుకుందాం, లేకపోతే మనం ఏం చేయలేం. వెళ్దాం పదండి. మేము లోపలికి అయితే వెళ్దాం అనుకుంటున్నాం, కానీ మొబైల్ అనేది ఎలా చేస్తారో లేదా అనేది పెద్ద డౌట్ అనమాట. అక్కడ గార్డ్స్ ఉన్నారు. సో వెళ్ళే ముందు మనకైతే శ్రీరాముల వారు మనకైతే దర్శనం ఇస్తున్నారు, మీరు కూడా చూసేయండి. మనం ఎంట్రన్స్లో ఉన్నాం. లోపల మీకు ప్రతిదీ 72 parts అనేవి, ఈ ఆర్కిటెక్చర్ అనేది మీరు చూడండి. డెఫినెట్లీ మీరైతే మంచి ఎక్స్పీరియన్స్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఇక్కడ క్రౌడ్ కూడా ఎక్కువ ఉన్నారు. మీరు విజువల్లో చూస్తున్నారు కదా, క్రౌడ్ చూసారు కదా ఎంతమంది ఉన్నారో. వీడియో తీయడానికి ఇబ్బంది అవుద్దేమో అని మాకు భయం వేస్తుంది అనమాట. ఇప్పుడు ఏదైతే అది అయింది, మనమైతే ముందుకెళ్దాం అని ఫిక్స్ అయిపోయి మేమైతే స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడైతే ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు ఇస్తున్నాం. వీడియోని చివరి వరకు చూడండి, ఎవరు స్కిప్ చేయొద్దు. ఈ రామాయణం పార్ట్స్ అనేవి మీకు చూపిస్తాం. ఇక్కడ 72 parts అని చెప్పాను కదా, ఇక్కడ రామాయణం అనేది ఎలా స్టార్ట్ అయిందో స్టార్టింగ్ నుంచి అప్ టు ఎండింగ్, అంటే రావణాసురుని అంతం చేసేంత వరకు ఎలా జరిగిందో మొత్తం మీకు ఐడియల్ ద్వారా ఉంటుంది మొత్తం. ఇప్పుడైతే నేను రామాయణంలో ఒక భాగం, అంటే ఒక ఘట్టం నేను చదవబోయి మీకు వినిపిస్తాను. ఒకసారి మీరు దగ్గర రండి, ఆ ఘట్టాన్ని మీరు చూపించండి. ఒకనాడు దశరథ మహారాజు వద్దకు లోకరక్షణార్థ కోసం యజ్ఞము చేస్తున్న విశ్వామిత్రుని వచ్చి రాక్షస బాధ చేత ఆటంకములు కలుగుచున్నాయి, యుగరక్షణార్థం రాముని తనతో పంపమని కోరెను. మొదట భయపడిన దశరథుడు వశిష్ఠుని పితామహునిచే కుదుటపడి ధైర్యము తెచ్చుకొని శ్రీరాముని విశ్వామిత్రునితో అప్పగించెను. అతనితో ధనుర్ధుడై రాముడు అతనికి వెనక లక్ష్మణుడు వెళ్ళిరి. చూసారా, అంటే ఇదొక పార్ట్ అనమాట. ఇలాంటి 72 parts అనేవి ఎండింగ్ వరకు ఉంటాయి. మీకు ప్రతిదీ విజువల్లో చూపిస్తాం, ఎక్కడ మీరు స్కిప్ చేయకుండా నీట్గా చూడండి అనమాట. జై శ్రీరామ్ నినాదాలతో హోరెత్తిస్తున్నారనమాట. ఇక్కడ మీరు కూడా ఈ వీడియోని ఫాలో అవ్వండి అంటే అప్ టు ఎండింగ్ వరకు. సో చూద్దారండి. ఇప్పుడైతే నేను పార్ట్లో 72 partsలో ఇది ఎండింగ్ పార్ట్ అనమాట. మొత్తం ఎండింగ్ కాదు, ఇందులో సగం అనమాట. మిగతా సగం పక్క విల్లో ఉంటుందన్నమాట. మీకు అది కూడా చూపిస్తాను. ఇక్కడ ఉన్న ఫైనల్ ఎండింగ్ ఏంటంటే ఇదైతే విజువల్లో చూస్తున్నారు కదా, లక్ష్మణుడు తన బాణంతో సీతాదేవి బయటికి రాకుండా ఒక గీత గీశాడు కదా, అదనమాట. ఇది కంటిన్యూ అనేది పక్క విల్లో ఉంటుంది అనమాట. అది కూడా మనం చూద్దాం పదండి.
ఇప్పుడైతే రామనారాయణలో మెయిన్ అట్రాక్షన్ నేను ఇంకోటి చెప్తాను, అదేంటంటే హనుమాన్ స్టాట్యూ అనమాట. ఈ స్టాట్యూ మీద లేజర్ షో అనేది మీకు ప్రతిరోజు వేస్తూ ఉంటారు. సో ఈరోజు మనకి శ్రీరామనవమి సందర్భంగా భక్తులు ఎక్కువ ఉండడం కారణంగా లేజర్ షో అనేది వేస్తారో లేదా ఇంకా చిన్న డౌట్లో ఉందన్నమాట. ఇది వేస్తే మాత్రం మీకు ఖచ్చితంగా విజువల్గా చూపిస్తాను, ఒక లేదన్నా నేను వేరే వీడియో తెచ్చి మీకు ప్లే చేసి చూపిస్తాను అనమాట. ఇదైతే వన్ ఆఫ్ ద మెయిన్ అట్రాక్షన్ అనమాట ఈ టెంపుల్కి. మొత్తం రామాయణంలో ఏం జరిగింది మొత్తం A to Z అనేది మీకు ఈ లేజర్ షోలో మొత్తం చూపిస్తాను అనమాట. అది చూసాను. నిజమనముకుర సుధారి వరణౌ రఘువర విమలయసా జోదాయక ఫలచారి బుద్ధిహీనతను జానికై సుమిరౌ పవన కుమార్ బలబుద్ధి విద్యా దేహు మోహి हरहु कलेश विकार రామాయణం 72 పార్ట్స్ అని చెప్పాను కదా, సగం పార్ట్స్ అక్కడ అటు చూపించు, అందులో ఉంటాయి అన్నమాట. మిగతా పార్ట్స్ ఇటు చూపించు, మిగతా పార్ట్స్ అనేవి ఇందులో ఉంటాయి అన్నమాట. సో మనం వెళ్ళి చూద్దామండి. అక్కడ హాఫ్ స్టోరీ ఎండింగ్లో చూసాం కదా, అక్కడ లక్ష్మణుడు గీత గీసిన తర్వాత కంటిన్యూ ఇక్కడ చూడండి, రావణుడు మారువేషంలో వచ్చి సీతాదేవిని అపహరించడం అనమాట. ఇది ఇంకా ముందుకెళ్ళాను. సో ప్రతి ఒక్కరు వీడియోని ఎక్కడి నుంచి చూస్తున్నారో నాకే తెలియదు, కానీ మ్యాక్సిమం మా విజయనగరంలో ఇది వన్ ఆఫ్ ద ఫస్ట్ విజిట్ చేయాల్సిన ప్లేస్ అయితే శ్రీ రామనారాయణ టెంపుల్ అండి. ఎందుకంటే చాలా అట్రాక్షన్స్గా ఉంటాయి. తర్వాత ప్రతిదీ రాముని యొక్క చరిత్ర చిన్నప్పటి నుంచి తర్వాత రావణుని అంతం చేసేంత వరకు మొత్తం హిస్టరీ అంతా ఇక్కడే ఉంటుంది అనమాట. నాకు తెలిసి ఇండియాలోనే ఇలాంటి టెంపుల్ అనేది ఎక్కడ నాకు తెలిసి చూసుండరు. సో మ్యాక్సిమం ఎఫర్ట్స్ పెట్టి రండి, చూడండి, మా విజిట్ చేయండి. విజయనగరంకి వచ్చి మీకు వెహికల్స్ కానీ ఇలాంటి అన్ని సౌకర్యాలు ఉంటాయి ఇక్కడ. జస్ట్ మీరు రామనారాయణ తీసుకెళ్ళాలంటే చాలు, తీసుకురావడం అయితే జరుగుతుంది అనమాట. మిగతా స్టోరీ మనం కంటిన్యూ చేద్దాం రండి. ఎండింగ్కి వచ్చాం. ఏంటంటే రామాయణంలో ఆఖరి కథ అనమాట ఇది. ఏంటంటే రాముడు రావణుడితో యుద్ధం చేయటం అనమాట ఇది. సో విజువల్లో చూస్తున్నారు కదా మీరు, చూడండి. NCS గ్రూప్ ట్రస్ట్ చైర్పర్సన్ శ్రీ నరసింహమూర్తి గారు ఇంత గొప్పటి కట్టడం కట్టారనమాట. ఇలాంటి విజువల్ వండర్ని మన విజయనగరంలో తరపున అతనికి నేనైతే థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటున్నాను. ఇంత విజువల్ వండర్ని మనకి క్రియేట్ చేసి ఇచ్చినందుకు అతనికైతే థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇతనే అనమాట నరసింహమూర్తి గారు. చూడండి మీరు విజువల్ వండర్ అని చెప్పాలి. రాజమౌళి, మన దర్శకధీరుడు రాజమౌళి బాహుబలిని ఎలా డిజైన్ చేశారో మనకైతే నరసింహమూర్తి గారు ఇక్కడ విజయనగరం శ్రీ రామనారాయణ ఇంత కట్టడానికి, ఇంత అద్భుతంగా నిర్మించడానికి అతనైతే చాలా కష్టపడ్డారు. సో అంతటి కష్టానికి ఇతను గుర్తింపు వచ్చింది జనాల దగ్గర నుంచి కూడా, ప్రజల నుంచి కూడా మంచి గుర్తింపు వచ్చింది శ్రీ రామనారాయణ అనమాట. మేము ఏ బ్లాగ్ చేసినా మాకు సపోర్ట్ ఇచ్చే మా ప్రేక్షక దేవుళ్ళు, మా సబ్స్క్రైబర్స్ కానీ అందరికీ నేనైతే ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ఎందుకంటే మీరు సపోర్ట్ ఇవ్వకపోతే మేము లేవు, మా కెమెరామెన్ లేడు, మా యాక్టర్స్ కూడా లేరు. సో మాకు ఇంతటి సపోర్ట్ ఇస్తున్న మీ అందరికీ, ప్రతి ఒక్కరికి నేను చేతులు దండం పెడుతున్నానండి. స్టార్టింగ్లో రాముడితో మొదలయ్యి ఎండింగ్లోకి వచ్చేసరికి రాముడు, సీతాదేవి, లక్ష్మణుడు వీళ్ళు ముగ్గురు విగ్రహాలను ఎందుకు పెట్టారో నాకైతే అర్థమైంది. మీకేం అర్థమైందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే హైప్ బటన్ కూడా చేయండి.
ఎగ్జాక్ట్గా 2 hours అనమాట. మేము అక్కడ 6 స్టార్ట్ అయ్యాం అనమాట ఎంట్రీలో. మీకు టైం కూడా చెప్పడం జరిగింది కదా ఎంట్రీలో. ఇప్పుడు 8 అయిందనమాట. జస్ట్ 2 hours మనది కాదనుకొని మీరు ఒకసారి విజిట్ చేస్తే మీరు ఒక విజువల్ వండర్ని ట్రీట్ చేస్తారనమాట. చాలా కనువిందుగా ఉంటుందన్నమాట చూడడానికి. అంటే ఎక్కడ స్పెండ్ చేయలేని ఒక మంచి టైం ఇక్కడ స్పెండ్ చేయండి. టికెట్ ప్రైస్ అనేది 40 రూపీస్ అనమాట. ఈ 40 రూపీస్కి చాలా వర్త్ కాదు, ఇంకా ఎక్కువే. వీడియోని ఇక్కడ వరకు చూసినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంకోటి ఏంటంటే 8 అయింది కాబట్టి కొద్దిగా ఆకలి వేస్తుంది అనమాట. కింద ప్రసాదం పల్లెంత వేస్తున్నారు అనమాట. కొద్దిగా అది కూడా ఆ కెమెరామెన్ ఆకలి అని అంటున్నాడు. సో మీ ఇద్దరైతే రెడీ అవుతుంది అనమాట తినడానికి. సో ఇక్కడతో ఉంటాను మరి. సో నెక్స్ట్ వ్లాగ్తో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను అనమాట. సో బాయ్.